హాయ్ అండి. సండే స్పెషల్ పూరి అలాగే శనగలతో చేసిన కర్రీ అండి. చాలా బావుంటుంది. సో, దీనికోసమైతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. సో, నేనైతే తెల్లవి, నల్లవి 2 రకాల శనగలు తీసుకున్నానండి. నైటే నానబెట్టేసుకున్నాను. సో, పొద్దునకి చాలా బాగా నానిపోయాయి. సో, వీటిని నేనిప్పుడు కుక్కర్‌లోకి మార్చేసుకుంటున్నానండి. 2 రకాల శనగల్ని తీసుకుంటున్నాను. సో, కొన్ని యూజ్ చేశానండి. కొన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా పోపు పెట్టి ఇచ్చాననమాట. సో, అందుకే అన్నీ కూడా ఫస్టే వేసేసుకుంటున్నాను కుక్కర్‌లోకి. సో, ఇలా వేసుకున్నాక ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. శనగలకి కొంచెం టేస్ట్ రావడానికి ఇందులోకి సాల్ట్ ఏస్తున్నాను. అలాగే పసుపు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేశానండి. అవి మాత్రం జస్ట్ ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత మునిగే వరకు మనము వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. సో, ఇలా బాగా మెత్తగా ఉడకాలి. సో, నేను ప్రెషర్ వచ్చిన వెంటనే నేను ఒక కప్పు శనగల్ని తీసి పక్కకు పెట్టుకున్నానండి చల్లగా కావాలనేసి. అలాగే ఇప్పుడు ఆ శనగల్ని మిక్సీ జార్‌లోకి ముందుగానే ఒక 2 మీడియం సైజ్ టమాటాలని తరిగి వేసుకున్నాను. ఇందాక చల్లబెట్టుకున్న శనగల్ని, 2 పచ్చిమిర్చిని, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా స్మూత్‌గా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు గింజలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలండి. సో, ఇలా మంచిగా కలరు చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలండి. సో, ఇలాగ కారము, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్నీ కూడా ఒకటేసారి వేసుకున్నాను. సో, ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి అలాగే కారాలు మాడంటకుండా ఉండడానికి కొన్ని శనగలను ఉడికించుకున్న వాటరే ఉంటే అవే కొన్ని వేసాననమాట. సో, ఇలా వేస్తే కారాలనేవి అడుగంటకుండా మనకు మంచిగా ఉంటుంది కూర. సో, అలా కొన్ని వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో, అవి కొంచెం మగ్గిన తర్వాత ఇందాక టమాటా మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా! సో, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని అలాగే మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. నేనైతే చిన్న కప్పుతో ఒక కప్పు వాటర్ వేసాను. వేసి మూత మూసేసి బాగా మరిగిచ్చానండి. కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఉంచాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసి కలపెట్టిన తర్వాత మళ్ళీ మూత మూసేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఇలా బాగా ఆయిల్ తేలుతున్నప్పుడు తీసేసి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపేసి ఆపేస్తే శనగలతో చేసిన కర్రీ సూపర్ అనమాట. సో, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.